తెలంగాణ ప్రజల దిష్టి ఏపీకి ఎందుకు తగులుతుందని, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం వల్లే ఏపీకి దిష్టి తగిలిందని, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రులు నేతలు ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ నుండి తరిమి కొడతామని, సిగ్గుంటే తెలంగాణ నుండి వెళ్ళిపోవాలంటూ పలువురు నేతలు తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. అంతకుముందు పవన్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సిగ్గు లేకుంటే తెలంగాణను వదిలేసి ఆంధ్రలో ఉండాలని ఒక వీడియోతో బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ నుండి పరిగెత్తిచ్చి తరిమి కొడతామని హెచ్చరించారు. గతంలో సినిమాలు ఆడటానికి తెలంగాణ అంటే ఇష్టమని, ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం అవ్వగానే మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని అన్నారు. తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తదితరులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని తెలిపారు. జనసేన పార్టీ చూస్తే విజ్ఞప్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాజోల నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని ఆ ప్రకటనలో జనసేన పేర్కొంది. ఇరు రాష్ట్రాల మధ్య సౌహృద్భావ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇలా మాటలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి చేసింది. దీన్ని ఏదైనా కూడా మనం ఒక విషయాన్ని చిరికి గారివాలుగా పెద్దదిగా చేయకూడదు. మనం నిన్న కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. కాకతాళీయంగా మాట్లాడిన మాటల్ని రాజకీయం చెయ్యవద్దు అనేది 100% కరెక్ట్. అదే సమయంలో కాకతాళీయంగా మాట్లాడినప్పటికీ కూడా మరి ఎదుటి వ్యక్తులు బాధపడినప్పుడు దాని గురించి రియాక్ట్ అవ్వాల్సిన విషయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రకంగా ఒక తెలంగాణలో ఉన్న నేతలు దిష్టి తగిలింది అనడాన్ని ఆయన నార్మల్గా మాట్లాడిన